హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఈరోజు మనము జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనుబంధ కాలేజీలు ఏదైతే ఉన్నాయో మొత్తం అంటే వాటి యొక్క దగ్గరగా ఉన్నటువంటి కాలేజెస్ అయితే ఉన్నాయి, దాని వింగ్లో ఉన్నటువంటి కాలేజీలు మొత్తం 8 కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్. ఫస్ట్ 4 కాలేజీలు మనం చూసేసాము. జేఎన్టీయూ హైదరాబాద్, జేఎన్టీయూ సుల్తాన్పూర్, జేఎన్టీయూ జగిత్యాల్, జేఎన్టీయూ సిరిసిల్ల. సో ఈ 4 తర్వాత మరో 4 కాలేజీలు ఉన్నాయి. ఇందులో మొట్టమొదటి మంచి కాలేజీ కానటువంటి కాలేజీ వచ్చేసి జేఎన్టీయూ మంతిని. సో ఒకసారి జేఎన్టీయూ మంతిని ఎందుకు మంచి కాలేజీ కాదు అనేది మనం ఇప్పుడు చూద్దాం. పాపం ఆయన ఏం పాపం చేసిండు, మంచిగా ఎంత పెద్ద బిల్డింగు, చెట్లు గిట్లు భలే ఉన్నాయి. ఒక్కసారి అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్దాం. ప్రిన్సిపల్ గారు ఉన్నారా? ఉన్నారు. బి విష్ణువర్ధన్ సారు, డిపార్ట్మెంట్ ఎట్ జేఎన్టీయూహెచ్, సీనియర్ ప్రొఫెసర్ అయిన ఈయన తీసుకొచ్చేసి ఇక్కడ ప్రిన్సిపల్గా పెట్టినరు, మంతెన కరీంనగర్. ఓకే, సో డిపార్ట్మెంట్ వారికి ఎవరైనా ఫ్యాకల్టీస్ ఉన్నారో లేదో చూద్దామండి. కంప్యూటర్ సైన్స్ మన అందరూ తీసుకున్న డిపార్ట్మెంట్ కాబట్టి మిషను పెట్టారు. మరి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరైనా ఉన్నారా? నో రికార్డ్స్ ఫౌండ్, రికార్డ్ మిస్సింగ్, ఎవరు లేరు. ఓకే, రికార్డ్ లేదండి. పోనీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సంగతి వదిలి పెడదాం. ఎవరైనా ఫ్యాకల్టీ ఎవరైనా ఉన్నారని చూద్దాం. ఒక్కరు ఉన్నారండి. అబ్బో, 4 ఫ్యాకల్టీ ఉన్నారండి, ఇది బాగానే ఉన్నట్టే. నరహరి అజ్మీరా అసిస్టెంట్ ప్రొఫెసరు, కె శ్రీనివాసరావు అసిస్టెంట్ ప్రొఫెసర్. సి అంటే ఏందో తెలుసండి, కాంట్రాక్ట్ అని. సో డిపార్ట్మెంట్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో మొత్తం 5 మంది ఉన్నారండి. 5 మంది కాంట్రాక్ట్ వాళ్ళే, పర్మనెంట్ ప్రొఫెసర్స్ ఎవరు లేరు. ఓన్లీ ప్రిన్సిపల్ ఒక్కడే జేఎన్టీని తీసుకొచ్చి డిప్యుటేషన్ మీద పెట్టారు. సో ఈ 5 మంది ప్రొఫెసర్లకు ఎంత ఇస్తారనుకుంటున్నారు మీరు జీతాలు? 35,000 ఇస్తారు. ఈ పిహెచ్డీ చేసిన ఆయనకి మాత్రం 50,000 ఇస్తారు. హైదరాబాదులో పరమ పనికి మాలిన కాలేజ్ తీసుకుందాం, ఏదైనా ఒకటి. ఉదాహరణకి టీకేఆర్ కాలేజ్ తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్లో పరమ పనికి మాలిన కాలేజ్ అయినప్పటికీ టీకేఆర్లో ₹1,00,000 జీతం ఇస్తాడు పిహెచ్డీ చేసిన ఆయనకి. అందులో కొంతలో కొంత మంచి అన్నట్టు. కానీ మనవాళ్ళు ఇచ్చేదంతా 50,000. ఆయన ఎట్లా చదువు చెప్పాను, ఈ కాలేజీ ఎట్లా సర్వే అయ్యాను, మన విద్యార్థులందరూ ఉన్నత విద్యను ఎట్లా అభ్యసించాను చూద్దాం. నెక్స్ట్ ఫ్యాకల్టీస్లో వేరే బ్రాంచెస్ గురించి చూద్దాం. ఎట్లా ఏదైనా వేరే బ్రాంచ్ ఏదైనా పోదాం. ఈసీ మీ అందరికీ ఫేవరెట్ డిపార్ట్మెంట్. ఏడైతే ఈసీ అసలు లేనే లేదు. ఏదైనా పనికి వచ్చే డిపార్ట్మెంట్ 4K ట్రిపుల్ పెట్టుకుందాం. ఈసీ ఉందండి. ఈసీలో ఫ్యాకల్టీ ఏమైనా ఉన్నారేమో చూద్దాం. దీంట్లో బాగానే ఉన్నారండి. మంతెన జేఎన్టీయూ మంతెనలో అయితే మొత్తానికి అయితే ఫ్యాకల్టీని వీళ్ళందరూ కాంట్రాక్ట్ వాళ్ళు అయినప్పుడు కూడా ఎంతో కొంతమందిని అప్డేట్ చేశారు. మిగిలిందంటూ అది కూడా లేదు. ఇది కొంతవరకు మెరుగులో మెరుగు. కాబట్టి జేఎన్టీయూ మంతెన మనకు వచ్చేసి ఎట్లా చెప్పాలంటే టీకేఆర్ కాలేజ్ టైప్ అన్నట్టు. చెత్త కాలేజ్ అని చెప్పలేము మనం, అట్లని చెప్పి మంచి కాలేజ్ అని కూడా చెప్పలేము. అందరూ కాంట్రాక్ట్ వాళ్ళే ఉన్నారు, కానీ ఎంతో కొంతమంది ఉన్నారు. మిగిలిందంటైతే అది కూడా లేరు. కాబట్టి ఇది కొంచెం ఓకే. సో ఈ జేఎన్టీయూ మంతెన విషయానికి వచ్చేసరికి కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ అయినా ఫ్యాకల్టీ అయితే ఉన్నారు. ఇందాక మనం రాజన్న సిరిసిల్లో చూస్తే వాళ్ళ అప్డేట్ కూడా లేదు. కానీ మంతెనలో కూడా వీళ్ళందరూ మొత్తం కాంట్రాక్ట్ లెక్చరర్సే. ఇది గుర్తుపెట్టుకోవాలి. సి అంటే కాంట్రాక్ట్ లెక్చరర్ నాకు తెలిసిన కాడికైతే. సో ఇది పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటిది. కాబట్టి ఇది ఈ కాలేజీని వీలైన కాడికి అవాయిడ్ చేయండి. ఇందాక నేను చెప్పాను కదా, 25,000 తప్ప నేను ఇంకా కట్టుకోలేను మహాప్రభు అని అనుకున్నప్పుడు మీరు జేఎన్టీయూ మంతెన అనేటువంటి దాన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీయూ వనపర్తి అండి. ఇది యాక్చువల్గా ఒక డిగ్రీ కాలేజీని అప్గ్రేడ్ చేసినట్టున్నారు. ఒక్కసారి చూద్దాం డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. సిఎస్సి డిపార్ట్మెంటు, ఈసీఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్. దీన్ని ఓపెన్ చేద్దాం, నాకు ఇష్టం ఈ సబ్జెక్ట్ బాగా. ఫ్యాకల్టీని చూద్దాం ఒకసారి. నో రికార్డ్స్ ఫౌండ్. అంతే, ఏం లేరు. పోనీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఏమైనా ఉన్నాడేమో చూద్దాం. అబౌట్ ది డిపార్ట్మెంటు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇంకెవరైనా ఉన్నారేమో చూద్దాం. సిఎస్సిలో ఎవరైనా ఉన్నారని చూద్దాం. ఫ్యాకల్టీ దగ్గర వస్తే ఆశాజ్యోతి, సిహెచ్ ఆశాజ్యోతి. ఇదిగో ఈ రామ్ నరేష్ యాదవ్. ఈయన ఏంటంటే ఎంతసేపటికి అన్ని కాలేజీలకు పోయి ఇన్స్పెక్షన్ చేసి అదే పనిలో ఉంటాడు తప్ప నాకు తెలిసి ఈయన ఎప్పుడైనా సీట్లో ఉంటాడో లేదో నాకైతే డౌటే. రామ్ నరేష్ యాదవ్ అని ఈయన జేఎన్టీయూ హైదరాబాద్లో ఉన్నాడు. ఇప్పుడు ఇది ఏం కాలేజ్? ఇది జేఎన్టీయూ వనపర్తి కాలేజీకి ప్రిన్సిపల్ అయ్యాడు. సిఎస్సి డిపార్ట్మెంట్ అయ్యింది కూడా.
వీళ్ళందరూ ఇప్పుడు ఈయనకున్నది ఒకటే, ఒక ప్రిన్సిపాలు, ఒక అసిస్టెంట్ ప్రొఫెసరు. మరి వీళ్ళందరూ మళ్ళీ కాలేజీ పోయి ఇన్స్పెక్షన్ చేయడానికి పోతానే ఉంటారు, ఇంకా సందు పోకుండా పోతారు. ఈ రామ్ నరేష్ యాదవ్ అని ఆయన అయితే అసలు కాలేజీల మీద కాలేజీలు ఇన్స్పెక్షన్ చేస్తుంటాడు. నన్ను కూడా ఇన్స్పెక్షన్ చేశాడు ఒకసారి, ఈయన భయంకరంగా చేశాడు. అబ్బో సూపర్ క్యాండిడేట్ అసలు. ఇది రామ్ నరేష్ యాదవ్. ఈయన ప్రిన్సిపాల్గా ఉన్న కాలంలో ఇంకేముంటుంది కాలేజీ, అట్టే ఉంటుంది మరి. ఇదిగో రామ్ నరేష్ యాదవ్ సార్, మీ సిఎస్సి ఫ్యాకల్టీ మెంబర్స్ ఎక్కడ సార్? జర చెప్పండి. నో రికార్డ్స్ ఫౌండ్ అని కనిపిస్తుంది, గలీజ్గా ఉంది ఇది. మీరు నన్నేమో క్వశ్చన్ మీద క్వశ్చన్లు వేస్తారు. ఏరి ఫ్యాకల్టీ ఏరి. ఇంకొక బ్రాంచ్ చెప్దాం. అబ్బా నన్ను ఏం క్వశ్చన్లు వేసినా వేసిండి ఈయన. మెకానికల్ చూద్దాం. చెప్పండి రామ్ నరేష్ యాదవ్ సార్, మీ రికార్డ్స్ ఎడపోయినాయి, మెకానికల్లో మీ ఫ్యాకల్టీ ఎడపోయినరు అంటే మీరు ఒక్కరే చెప్పేస్తారా? ఈసీఈ, సిఎస్సి, మెకానికల్, ట్రిపుల్ అన్నిటికీ జర వెబ్సైట్ అప్డేట్ చేయండి సార్. నన్ను మాత్రం క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తారు. నన్ను రాటిఫికేషన్ చేశారు మీరు. అది రాటిఫికేషన్ రేపు చేసినట్టు చేశారు. జర ఫ్యాకల్టీని అప్డేట్ చేయండి. సో ఇట్టుందన్నమాట మన ప్రభుత్వ పరిస్థితి. మీరేమో అన్ని కాలేజీలకు ఇన్స్పెక్షన్కి పోతూ ఉంటారు, మీ కాలేజీనేమో గాలికి వదిలేశారు. కనీసం టెంపరీ వాళ్ళని రిక్రూట్మెంట్ చేసి ఆ పిల్లలకు 4 ముక్కలు అక్షరాలు నేర్పిస్తే వాళ్ళు బయటకు వచ్చి ఎందుకని పనికి వస్తారు. చూడండి సార్. సో ఇదండి జేఎన్టీయు వనపర్తి దీన పరిస్థితి. కాబట్టి ఈ కాలేజీని అవాయిడ్ చేయండి. లేదంటే మన రామ్ నరేష్ యాదవ్ సారు దీన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళందరికీ కూడా ఫ్యాకల్టీని అప్డేట్ చేసి కనీసం వెబ్సైట్లో అన్నా చూపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కాబట్టి దీన్ని ఎట్లా పెట్టుకోవాలంటే 2 లక్షలు వచ్చినా ఎక్కడ సీట్ రాదనుకున్న వాళ్ళు ఇక్కడ పెట్టేసుకోండి. 1,50,000 పైన పూర్తిగా డబ్బులు లేనటువంటి వాళ్ళు, ఇబ్బంది అయినటువంటి వాళ్ళు, ప్రైవేట్ కాలేజీలు ఏడైందంటే ₹1,00,000 ఫీజు ఉంటుంది. 35,000 రీయింబర్స్మెంట్ వచ్చినా 65,000 మళ్ళీ చేతి కట్టాలా. క్యాంపస్ హాస్టల్లో ఉండాలంటే మళ్ళీ 1,50,000 కట్టాలా. ఈ దోపిడీ ఎందుకులే, మనకి ఉన్న దాంట్లో హ్యాపీగా సర్దుకోం పోదాం అనుకున్నటువంటి వాళ్ళు ఇక గవర్నమెంట్ అంటే అట్టే ఉంటుంది. మన గవర్నమెంట్ బడి ఉన్నట్టే 1 నుంచి 10వ తరగతి దాకా ఒకటే టీచర్ ఉన్నట్టుగా మన ఈ జేఎన్టీ వనపర్తి కాలేజీకి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ టీచర్ రామ్ నరేష్ యాదవ్ సార్. కాబట్టి సార్ మొత్తం చెప్తాడు, మీరు నేర్చుకోవచ్చు. సో ఇదనమాట జేఎన్టీయు వనపర్తికి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ జేఎన్టీయు మహబూబాబాద్ అండి. ఇది ఎట్టెట్టుందో చూద్దాం. ఓపెనింగ్ అయితే ఘనంగా చేసినట్టున్నారు. ఒక్కసారి డిపార్ట్మెంట్స్ ఏమున్నాయో చూద్దాం. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంటు, ఈసీఈ డిపార్ట్మెంటు, ట్రిపుల్ డిపార్ట్మెంటు, మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్ కూడా ఉన్నాయి. వెరీ గుడ్. అంటే నాకు తెలిసి ఇది ఏంటంటే పాత డిగ్రీ కాలేజీని అప్గ్రేడ్ చేశారు కాబట్టి ఆ పిల్లల్ని ఏం చేయాలి అర్థం కాదు, దాన్ని తీసుకొచ్చి దీంట్లో తోకబెట్టినట్టున్నారు. ఫస్ట్ దీని సంగతి ఏందో చూద్దాం. అబౌట్ ద డిపార్ట్మెంట్ అంటే లేదు, ఫ్యాకల్టీ ఉన్నారండి. వీళ్ళు పాతోళ్ళు. కె తిరుపతి గారు మ్యాథమెటిక్స్, వి సురేష్, ప్రసాద్, సత్యరాజు. ఎందుకంటే వీళ్ళు పాత డిగ్రీ కాలేజీ ఉంది కదా, ఆ లెక్చరర్స్ని దీంట్లో అబ్జర్వ్ చేసుకున్నట్టున్నారు. అట్లా వీళ్ళకైతే ఉంది. మరి సిఎస్సిలో ఎవరన్నా ప్రొఫెసర్స్ ఉన్నారో లేదు చూద్దాం. సిఎస్సి డిపార్ట్మెంట్లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్కే సైదా అసిస్టెంట్ ప్రొఫెసర్, నో ఫోటో ఫౌండ్, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సింగిల్ మ్యాన్ ఆర్మీ. ఇంకా వేరే డిపార్ట్మెంట్లో చూద్దాం. పాపం అదైతే మర్చిపోయి ఉండొచ్చు, వేరే డిపార్ట్మెంట్ ఏమైనా అప్డేట్ చేసిందేమో చూద్దాం. ఈసీ ఫ్యాకల్టీ ఈయన కూడా అంతే. వీళ్ళంతా పర్లేదు కానీ సైన్యం అంతా పెట్టుకోకపోయినా సింగిల్ మ్యాన్ ఆర్మీ అయితే ఉన్నాడు. ఆర్వి ప్రసాద్ బూక్య అసిస్టెంట్ ప్రొఫెసర్, కాంట్రాక్ట్ డిపార్ట్మెంట్, కాంట్రాక్ట్ లెక్చరర్. సో ఈయన కూడా ఈసీ మొత్తం అన్ని సబ్జెక్టులు మొత్తం ఒకటే సింగిల్ బ్యాడింగ్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ చూద్దాం. మెకానికల్ డిపార్ట్మెంట్. ఇక్కడ పిల్లలు కూడా చేరరు కాబట్టి ఉన్నా లేకపోయినా ఫరక పడదు, కానీ ఎవరన్నా ఒకరన్నా ఉన్నారు లేదు. అదిగో చూడండి, ఎవరు పిల్లలు ఉండరు కదా, అందుకని 2 లెక్చరర్స్ని పెట్టుకున్నారు వాళ్ళు. ఏ బలరామ్ నాయక్, ఈయన ప్రిన్సిపాల్ ఉండే, మర్చిపోయినా. ఈయన ఇంతకుముందు జేఎన్టీలో ఉన్నాడు ప్రిన్సిపల్. బలరామ్ నాయక్ గారు అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ ప్రిన్సిపాల్, ఇంకొక అసిస్టెంట్ పెట్టుకున్నారు. అసలు పిల్లలే ఉండరు మెకానికల్లో, దానికి మాత్రం 2 డాక్టరేట్ ఉన్నారు. డాక్టర్ ఏ అజయ్ కుమార్. సిఎస్సిలో పిల్లలు ఉన్నారు పాపం, ఒక్క డాక్టరేట్ కూడా లేరు. సూపర్ అడ్మినిస్ట్రేషన్ కదా. డాక్టర్ ఎస్ అజయ్ కుమార్, ఎందుకంటే ఈయనకి దోస్త ఉంటాడు, ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఇదండి జేఎన్టీయు మహబూబాబాద్ పరిస్థితి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ కాలేజ్ దీంట్లో
ఇక్కడ చూడండి, అసలు సైటే లేదు దీనికి. దానిలో కూడా సైట్ లేదనుకో, వీళ్ళిద్దరే అన్నట్టు. ఇగో ప్రిన్సిపల్ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పాలేరు డాక్టర్ డి రమేష్ గారు, డాక్టర్ బి రవీంద్ర రెడ్డి గారు నోడల్ ఆఫీసర్. ఈయన వచ్చే జేఎన్టీలో ఉంటాడు, కాలేజీలో ఉండరు. మొత్తం 300 సీట్లు ఉన్నాయి. 300 సీట్లు కానీ ఎక్కడన్నా ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్ కానీ ఇక్కడ ఏముందని కానీ, ఇది చూడండి బిల్డింగ్ ఎట్టుందో, మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉన్నట్టు ఉంది ఈ బిల్డింగ్. మీకు ఒకసారి పరిశీలనగా చూపిస్తానండి. ఇది చూడండి, మామూలుగా మేము మూసాపేటలో ఉన్నప్పుడు శ్రీ అపార్ట్మెంట్ ఉండేదన్నమాట, చిన్న చిన్న అపార్ట్మెంట్. ఆ టైప్లో ఉంది ఇది. ఇదే కాలేజీ, ఇదే హాస్టల్. ఇంకా వాళ్ళు పెట్టిన అప్లోడ్ చేసిన ఫోటోనే. ఇది జేఎన్టీయూ కాలేజీల యొక్క పరిస్థితి. మీరు జేఎన్టీయూ హైదరాబాద్ని చూసేసి అన్ని జేఎన్టీయూ కాలేజీలు అలా ఉంటాయనుకొని పొరపాటు పడద్దు. పర్టికులర్గా నేను చెప్తున్నాను కదా, ఈ కాలేజీల్లో కేవలం వాళ్ళు అప్డేట్ చేసేదానికి కూడా ఫ్యాకల్టీ లేదంటే ఎంత దీనమైనటువంటి పరిస్థితులు ఈ కాలేజీలు ఉన్నాయి. కనీసం ఇప్పుడు ఇదిగో ఈ కాలేజ్ ఉంది, ఈ కాలేజీని రీచ్ అవుట్ అవ్వాలనుకున్నట్టయితే ఒక పేరెంటు ఎక్కడన్నా ఒక ఫోన్ నెంబర్ అన్నా ఉందా? ప్రిన్సిపల్ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వైటీసీ బిల్డింగ్ ఐటీడీఏ మద్దులపల్లి విలేజ్ ఖమ్మం రూరల్. ఇప్పుడు ఈ కాలేజీలో 300 మంది పిల్లలు చేరాలి అంటే పిల్లలకి ఇన్ఫర్మేషన్ కావాలిగా. ఇన్ఫర్మేషన్ చెప్పేదానికి కనీసం ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వలేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉంది, దీనికి పర్మిషన్ ఎట్టి ఇచ్చారో. కాలేజీలో చిన్న ఫెసిలిటీస్ లేకపోతే ప్రైవేట్ కాలేజీ మీద ఆగమాగం చేస్తారు, వీళ్ళే ఇన్స్పెక్షన్కి వచ్చేది. కాబట్టి మీరు జేఎన్టీయూ హైదరాబాద్, జేఎన్టీయూ జగిత్యాల్ అండ్ జేఎన్టీయూ సుల్తాన్పూర్ ఈ 3 కాలేజీలు పర్వాలేదు, బాగానే రన్ అవుతున్నాయి, ప్రాబ్లం లేదు. కానీ కింద కాలేజీల్లో చేరవద్దు. ఒకవేళ చేరాల్సి వచ్చినప్పుడు ఫిజికల్గా మీరు కాలేజీకి వెళ్ళి చూసి చేరండి. అక్కడ ఉన్నటువంటి పిల్లలతో మాట్లాడండి, ఏం పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు, ఎలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారని. పిల్లలు ఓకే అంటే ఎప్పుడైనా ఆ కాలేజ్ ఓకే. కానీ జేఎన్టీయూ అంటే అదొక వైబ్ అన్నట్టు మనకి. ఆ వైబ్ని పోయేసి వైబ్తో మీరు కాలేజీలో చేరితే మటాష్. సో పేరా హుషార్ తల్లిదండ్రులారా, ఈ పర్టికులర్ 4 కాలేజీల విషయంలో మీరు ఆచి తూచి అడిగేయాలని మీ అందరికీ విన్నవించుకుంటూ, ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీకోసం నేను చేస్తూ ఉంటాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇక్కడ చదివే విద్యార్థులు అయినటువంటిది నా కామెంట్కి అగెనెస్ట్గా, అంటే నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు కూడా ఉండొచ్చు, మీరు కరెక్ట్ చేస్తూ కామెంట్లో తెలియజేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని సవరించుకుంటాను. థ్యాంక్ యూ.